ఆది కాండము 2వ అధ్యాయము, ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరులై ఉందురు. ఇక రాయబడిన మాట ఏంటంటే, ఇప్పుడు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. మనం అనేకసార్లు ఈ వాక్యం చదివి ఉంటాము, దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అతన్ని యొక్క పక్కటెముక తీసి మాంసము తీసి ఏం చేశాడు? స్త్రీనిగా చేశాడు. అదే రీతిగా ఆదాము ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. అతని పక్కటెముక అంటే చూడండి, గాయపరచబడింది. ఆదాముకి ఏమైంది? గాయము కలిగిందండి. అదే రీతిగా మన ప్రభు యొక్క యేసుక్రీస్తు గాయపరచబడడం ద్వారా, రక్తం చిందించడం ద్వారా ఏర్పడినదే సంఘము. అర్థమైంది? ఆ రీతిగా యేసు గాయముల ద్వారా, ఆయన రక్తము ద్వారానే మనం కూడా ఏమయ్యాం? సంఘము జన్మించినది, సంఘము నిర్మాణము చేయబడినది. సంఘం అంటే ఎవరో కాదండి, యేసుక్రీస్తు శరీరము. అందరికి తెలుసు. ఏ రీతిగా అయితే ఆదాము యొక్క మాంసము ద్వారా అవ్వ నిర్మాణము చేయబడినదో, అదే రీతిగా ఇది యేసుక్రీస్తు గాయపరచబడడం ద్వారా సంఘం కూడా ఏమైంది? ఉద్భవించింది, నిర్మాణం చేయబడుతూ ఉంది. నిర్మాణం చేసిన తర్వాత, అవ్వను ఏ రీతి నిర్మాణం అయిన తర్వాత ఎవరైతే తీసుకొచ్చాడు? దేవుడు ఆదాము దగ్గర తీసుకొచ్చాడంట. అంతే ఉందానండి. చూడండి 22లో, తర్వాత దేవుడిని యెహోవా తాను ఆదాముని తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అదే రీతిగానే సంఘ నిర్మాణం జరుగుతుంది. యేసు ప్రభు కల్వారిలో మరణించి పాతిబడి 3 రోజులు తిరిగి లేచి పరలోకన ఆరోహణమయ్యాడు. ఇప్పుడు సంఘం ఈ భూలోక నిర్మాణం అవుతుంది. అర్థమైందా? నిర్మాణం అయిన తర్వాత ఎక్కడికి పోవాలి? అవ్వ ఆదాములో తీసుకొని పోబడిన రీతిగానే సంఘం ఏమవుతుంది? యేసయ్య దగ్గర తీసుకొని పోబడుతుంది. ఆ సంఘములోని సభ్యులము మనమై ఉన్నాము. అయితే ఇక్కడ విషయం, ఎవరు ఆ సంఘ సభ్యులు అయి ఉంటారు? వారి స్థితి ఏ రీతిగా ఉండాలి, లేదా వారి సమర్పణ ఏ రీతిగా ఉండాలి అనేటువంటిదే ద్వారా మనము నేర్చుకోవాల్సిన విషయం. ఇక్కడ ఎందుకు తీసుకోబోతున్నాడంటే, అక్కడ ఆదాము అవ్వను తీసుకెళ్తాడు. ఏమంటున్నాడు అక్కడ? కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరై ఉందరు. మనం కూడా ఎక్కడ తీసుకుపోతున్నాడు? అవ్వను ఆదామును తీసుకొని పోయిన రీతిగా సంఘాన్ని కూడా ఎక్కడ తీసుకుపోతున్నాడు? దేవుని దగ్గర తీసుకుపోతున్నాడు, పరలోకాన్ని తీసుకుపోతున్నాడు. ఆ మధ్యాకాశం తీసుకొని పోయి ఏమవుతుంది? వివాహం జరగబోతుంది. అక్కడ సంఘము క్రీస్తు ఏకము కాబోతున్నారు. ఇక నిరంతరం ఎవరితో ఉంటారు? ఆయనతో పాటు ఉంటారు. పెళ్లి కుమార్తె ఏ రీతికి అయితే అవ్వ ఆదాముతో పాటు ఇద్దరు కలిసి ఆ ఏదెను తోటలో జీవించారో, అదే రీతిగా ప్రియమైన బిడ్డలారా, సంఘము నిత్యము కూడా యేసుతో పాటు ఏక శరీరముగా ఉండుట కొరకు
రేపు మనం కొనుక్కోబడబోతున్నాం.